అనంతపురం జిల్లా రాజకీయాల్లో కీలక నాయకుడిగా పేరుగాంచిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రస్తుతం వివాదాస్పద పరిణామాల నడుమ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో పెద్దారెడ్డి మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈసారి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ఇవాళ ఉదయం 10 గంటలకు స్వయంగా పోలీసులే ఆయనను తాడిపత్రికి తీసుకెళ్లాలని తెలిపింది. ఇక కోర్టు ఆదేశాల ప్రకారం పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తున్న సమయంలో ఎవరు ఇబ్బందులు కలిగించినా పోలీసులు అవసరమైతే ఫోర్స్ ఉపయోగించాలి అని సూచించింది. దీంతో రేపు తాడిపత్రిలో ఆయన రాకపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇవాళ తాడిపత్రిలో శివుడి విగ్రహం ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన భారీగా కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. దీనివలన అక్కడి రాజకీయ వాతావరణం మరింత రసవత్రంగా మారింది. పెద్దారెడ్డి హాజరు, జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం, ఈ రెండు పరిణామాలు ఒకేసారి జరుగుతుండటంతో తాడిపత్రిలో రేపు ఏం జరుగుతోందన్న ఆసక్తి, ఉత్కంఠ అక్కడి ప్రజల్లో నెలకొంది. దీంతో పోలీసులు ఇప్పటికే కట్టుదిట్ట భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అనంతపురం నుంచి మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్య. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి ఈ రోజు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తున్నారు. ఆయన రాక సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దాదాపుగా 400 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి పెద్దారెడ్డి తాడిపత్రిలోనే ఉండొచ్చు. అయితే ఆయన రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అంటూ హైకోర్టు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడంతో ముందస్తుగానే పోలీసులు అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఘటనల్లో ఏదైతే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి అదే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన కొన్ని ఘటనలు జరిగాయి. దాంతో దాదాపుగా 14 నెలలుగా తాడిపత్రిలోకి రానికుండా ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పడుతున్న బ్రేకులు తొలగిపోయాయి. ఆయన అనేక సార్లు కూడా జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రాలు కూడా సమర్పించారు. ఆయన కూడా పోలీసులు కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఆయన తాడిపత్రికి రానికుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేశారు. ఈసారి హైకోర్టు క్లియర్ గా ఆదేశాలు ఇచ్చింది. ఈ రోజు పోలీస్ ప్రొటెక్షన్ తో పెద్దారెడ్డి తాడిపత్రులకి తీసుకెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు టైం అండ్ డేట్ కూడా హైకోర్టు ఫిక్స్ చేసింది. పెద్దారెడ్డిని తాడిపత్రులకి పోలీస్ ప్రొటెక్షన్ తో తీసుకెళ్లాలని గతంలో కూడా హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ జిల్లా పోలీసులు దాన్ని లెక్కబెట్టలేదు. అయితే ఈసారి మరోసారి ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దాంతో హైకోర్టు సానుకూలంగా స్పందించింది. పోలీసులకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వడంతో ఈసారి కోర్టు ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలి, పైగా అతనికి భద్రత కల్పించాలని చెప్పారు. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు గతంలో కూడా అనేక సార్లు ఆయన తాడిపత్రికి వెళ్తూ ఉంటే అడ్డుకొని గొడవ చేసే ప్రయత్నం చేశారు. దీనికి పూర్తి మద్దతు ప్రస్తుత ఎవరైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నారో జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెద్దారెడ్డిని తన రాజకీయ శత్రువులు ఎవరైనా ఆపే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతే అదనపు బలగాలు కూడా ఇవ్వాలంటూ చెప్పడం జరిగింది. అయితే కూటమి కార్యకర్తలు అయితే ఇతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారన్న ఒక సమాచారం ఉంది. దాంతో పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెద్దారెడ్డి 5 వాహనాల కంటే ఎక్కువ కాన్వాయ్లో వెళ్ళకూడదని ఒక నిబంధన కూడా పెట్టింది. అలాగే తన ఇంటిలో దాదాపుగా 50 నుంచి 60 మందికి మించకుండా జనం ఉండాలని కూడా షరతులు విధించింది. అయితే ఒకవైపు టీడీపీ కార్యకర్తలు కూడా పెద్దారెడ్డిని అడ్డుకోవాలన్న ప్రయత్నం అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదే విధంగా వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళని ఎదురించే ప్రయత్నాలు చేస్తామన్నట్టు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఆసక్తికర పరిణామాలు ఎటువంటి ఉంటాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి. గ్రేసి రైట్ సూర్య, ఏదైతే పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తున్న సమయంలో ఎవరైనా ఇబ్బందులు కలిగించినా ఇక అవసరమైతే పోలీసులు ఫోర్స్ కూడా ఉపయోగించాలి అని చెప్పి సూచించారు. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సూర్య? ఇప్పటికే ఏదైతే ఒక మనకు ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారంగా తీసుకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ఆ కార్యకర్తలకైతే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్తున్నారు, వాళ్ళని అడ్డుకోవాలనేసి. మరి ఇటువైపు కూడా వైసీపీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు ఏదన్నా ఉంటే ఎదిరించడానికి. అయితే కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి పోలీసులు తప్పనిసరిగా పెద్దారెడ్డికే సహకరించే అవకాశాలు ఉన్నాయి. మరి కూటమి నేత కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎందుకంటే ఇన్నాళ్ళు జరుగుతోందంటే ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి
టీడీపీ నేత కాబట్టి ఆయనకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు జిల్లా ఎస్పీని సంప్రదించినా సరే జిల్లా ఎస్పీ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి మనం గతంలో చూసాం. అయితే ఈసారి హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ పోలీసులు సహకరించకపోతే అది కోర్టు ధిక్కారం కిందకి వస్తుంది కాబట్టి పోలీసులు పెద్దారెడ్డికి సహకరిస్తారు. అంత సవ్యంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా చిన్న చెదురుముదురు ఘటనలు జరిగినా కూడా పోలీసులు సత్వరమే స్పందించి తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గ్రేసి రైట్ సూర్య, అలాగే ఏదైతే తాడిపత్రిలో శివుడి విగ్రహ ప్రారంభోత్సవం కార్యక్రమానికి జేసీ ప్రభాకర్ రెడ్డి రానున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సందర్భంగా ఆయన భారీగా కార్యకర్తలు తరలి రావాలని కూడా పిలుపునిచ్చారు. మరి దానికి సంబంధించి అధికారులు ఎలాంటి ఆంక్షలు విధించలేదా? ఆంక్షలు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ టీడీపీ నేతలు కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా పోలీసులు అడ్డు చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టే వింటున్నారు కాబట్టి అది సహజం. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఏ పార్టీ ఉన్నా సరే ఆ పార్టీ సంబంధించిన నేతలు చెప్తే చెప్పాల్సిందే. కాబట్టి అనుమతులు అయితే ఇచ్చారు కానీ అంటే వాళ్ళకు కూడా భద్రత అనేది కల్పిస్తాం. అదే విధంగా వాళ్ళు ఎటువంటి చెదురుముదురు ఘటన కూడా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పడం జరుగుతోంది. మరి వాళ్ళు కూడా ఈ రోజు అదే పనిగా కార్యక్రమం వైసీపీ నాయకులు చెప్పడం ఏమంటే పెద్దారెడ్డి ఏదైతే తాడిపత్రికి వెళ్తున్నారో అదే సమయంలోనే వాళ్ళు కూడా ఒక కార్యక్రమం పెట్టుకున్నారంటే వాంటెడ్ గానే కావాలని రెచ్చగొట్టాలని వీళ్ళని కవ్వింపు చర్యలకు చేపట్టాలనే కార్యక్రమం పెట్టుకున్నారని ఒకవైపు చెప్పడం జరుగుతోంది. మరి పోలీసులు అయితే భద్రత అనేది కల్పించారు. జిల్లా ఎస్పీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా అన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు అన్ని జరుగుతోంది. అయితే సవ్యంగానే అంతా జరుగుతుంది అన్నట్టు పోలీసులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి 10 గంటల తర్వాత ఏం జరుగుతున్నది వేచి చూడాల్సిన పరిస్థితి. గ్రేసి రైట్ సూర్య, థ్యాంక్ యూ.